అమ్మా ఆకలేస్తుంది. ఇంట్లో బియ్యం లేవమ్మా, వంట చేయలేదు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేస్తాం, అందాక అరటిపండు ఎలాగో ఒకలాగా బియ్యం తీసుకొచ్చి వంట చేస్తాను. అన్నా 1 కిలో బియ్యం ఎంత? కిలో బియ్యం 30 రూపాయలమ్మా. అన్నా నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. 1 కిలో బియ్యం ఇస్తారా? లేదమ్మా, మేము ఎవరికి అరువేమో, మీరెవరో తెలీదు. లేదన్నా, మళ్ళీ వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను. లేదమ్మా మేము ఎవరికి అరువేమో, నువ్వు తీసుకొస్తావని నమ్మకం ఏంటి? లేదన్నా, నమ్మన్నా. ఎలాగేమంటావమ్మా అరువు? నీ ముక్కు మొహం తెలీదు, నీకెప్పుడు చూడలేదు, ఇక్కడికి ఎప్పుడు రాలేదు, నీకు ఎలాగిస్తాను నేను అరువు? ఇదిగో అన్న, లేకపోతే నాతో రా అన్న, ఇగో మా ఇల్లు ఇక్కడే, చూపిస్తాను రా అన్న. అవన్నీ తెలీదు, డబ్బులు ఇచ్చి బియ్యం తీసుకెళ్ళు. నమ్మన్నా, పిల్లలకి ఆకలేస్తుందంట, ప్లీజ్. నన్నేం చేయమంటావమ్మా? సరే 1 కిలో బియ్యం ఇస్తాను, తీసుకు. సరిపోవన్నా, మీలాంటి వాళ్ళందరికీ గుళ్ళో అన్నదానం చేస్తారు, వెళ్ళు. ప్లీజ్ అన్న. ఏమైందమ్మా అలా బతిమాలుతున్నావు? ఏమైంది? ఈవిడికంట అరువు ఇవ్వాలంట, తర్వాత ఇస్తానని చెప్తుంది. ఇస్తుందో ఇవ్వదో ఎవరికి తెలుసమ్మా? ఏంటమ్మా ఏం కావాలి చెప్పు. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయండి, 10 రూపాయలు అరుగమ్మంటే ఇవ్వట్లేదు. ఏంటన్నా 10 రూపాయల అరువు గురించి ఇన్ని మాట్లాడుతున్నావు? మా ఇల్లు ఇక్కడే ఉందండి. ఏంటన్నా 10 రూపాయల గురించి ఇన్ని మాట్లాడుతాను? సరేలమ్మా, నేను డబ్బులు ఇస్తాను, నీకు ఏటేటో వస్తువులు కావాలో తీసుకొని వెళ్ళు, తర్వాత నాకు ఎప్పుడో ఇద్దు గాని. ఆ అమ్మకి ఏటేటి కావాలి అన్న. థ్యాంక్స్ అమ్మా.